గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే, ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 15 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 59,752 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మార్కెట్ అయితే ఏం చేసింది 60,000కి నేను ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పాను నిన్న వీడియోలో. సో, నిన్న వీడియోలో కూడా నేను ట్రేడ్ సెటప్ చెప్పాను. ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ జోన్ బ్రేక్‌ఔట్ అవుతే అప్పుడు ఎంట్రీని తీసుకుందాం. లేదంటే ఎంట్రీ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్ కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను. అండ్ మెయిన్‌గా చెప్పిందేంటంటే నేను ఒక 15 అంటే ఫుడ్ సైడ్ ఉన్నాక అవాయిడ్ చేయండి అని చెప్పాను. సో, అదే విధంగా నేనైతే పుట్ సైడ్ అవాయిడ్ చేశాను. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో ఈరోజైతే ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే, నాకు నిన్న ఒక ఝలక్ తగిలింది. సో, నిన్న ఝలక్ తగిలిన తర్వాత మళ్ళీ నేను ఆ ఝలక్‌లో అలా కంటిన్యూ‌గా క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి నేను ఇష్టపడలేదు. అందుకే నేననమాట ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే, మార్కెట్‌లో ఫస్ట్ 15 మినిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత, సో, మళ్ళీ నాకెందుకో కన్సల్టేషన్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే విధంగా మార్కెట్‌లో అయితే కన్సల్టేషన్ అయింది. ఇక్కడ నాకొక బ్రేక్ అయితే కనిపించింది. సో, బ్రేక్ కనిపించినా సరే, సో, నేనిక్కడ మార్కెట్ అయితే కంప్లీట్‌గా ఒక రికవరీ అవుతుందేమో నేను ఈ లెవెల్ గనుక ఒక 15 మినిట్స్ క్యాన్‌లో ఒక బుల్లిష్ క్యాన్ గిన నిలిస్తే మాత్రం నేనైతే ఎంట్రీ తీసుకునేవాడిని. బట్ మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. ఒక కన్సల్టేషన్ అయితూ గ్రాడ్యుయల్‌గా ఫాల్ అయిందనమాట. సో, ఈ విధంగా అయితే మార్కెట్ జరిగింది. ఈరోజైతే నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే రిస్క్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో నిన్న నాకు లాస్ వచ్చింది కాబట్టి ట్రేడ్ సెటప్ ద్వారా. సో, అందుకే నేను కొంచెం భయపడ్డాననమాట. మళ్ళీ ఎందుకు ఈరోజు లాస్ వచ్చిందనుకోండి కొంచెం డిసప్పాయింట్ అయిపోతానింకా. ఈ వీక్ అంతా డిసప్పాయింట్ అయిపోతానని ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. సో, ఈరోజైతే ఒక మార్కెట్ అయితే అంత యాక్చువల్లీ ఇంత మొమెంటమ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఆ మొమెంటమ్ అయితే రాలేదు. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. రేపంటే ఐ మీన్ టు సే సండే సారీ ఐ మీన్ టు సే మండే. మండే ఆ మార్కెట్ ఎలా ఉంటదంటే, మండే మార్కెట్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం మార్కెట్‌లో ఈ వీక్ ఓవరాల్‌గా వీక్ మనం చూసుకుంటే, సో, ఈ వీక్‌లో అయితే కంప్లీట్‌గా ఒక అంటే డామినేషన్ అయితే కనిపించింది. ఎందుకంటే ఆహ్, హ్మ్. మార్కెట్ అయితే 60,000 అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే అదైతే టచ్ అయిపోద్ది. మీరైతే రాసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇంకా మన ప్లాన్ సెటప్ ఎలా ఉండాలంటే ఏదైనా మన రెసిస్టెన్స్ జోన్ బ్రేక్‌ఔట్ అవ్వాలా. సో, మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ పెట్టుకుంటామో ఆ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్‌ఔట్ అయితే మాత్రం ఎంట్రీ అనేది తీసుకుంటాను. మాక్సిమం కాల్ సైడ్ ఉండడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్‌గా ఒక డామినేషన్ అయితే కనిపిస్తుంది. మీరు లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చూసుకుంటే డామినేషన్ అయితే కంప్లీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మార్కెట్‌లో ఏమైనా ఫాల్ వస్తుందంటే చెప్పలేం ఫ్రెండ్స్. మార్కెట్‌లో ఫాల్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఏదైనా రెసిస్టెన్స్ జోన్ బ్రేక్‌ఔట్ అయితేనే ఎంట్రీ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో, మాక్సిమం పుట్ సైడ్ ఉన్నాకైతే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మార్కెట్‌లో అంత సెల్లర్స్ దగ్గర నుంచి అంత ప్రెషర్ అయితే లేదనమాట. ఎందుకంటే సెల్లర్స్ దగ్గర నుంచి ఇక్కడ ప్రెషర్ కనిపించినా, ఇక్కడ చూసారా ప్రెషర్ కనిపించింది. ఇక్కడ 1 డే క్యాండిల్‌తో మొత్తం క్లోజ్ చేసిందనమాట. అంటే సెల్లర్స్ దగ్గర నుంచి కాదు గదా! ఇంకా అసలు సెల్లర్స్ అనేవాళ్ళు ఆపడానికి కూడా ఛాన్స్ లేకుండా చేసింది ఒక్కరోజు క్యాండిల్. తిరిగేసిందనమాట ఈ వీక్ మార్కెట్‌ని. సో, ఇంకా మండే మార్కెట్‌లో అయితే కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. సో, ఏదైనా జరగొచ్చు. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే ఆహ్, మరీ ఓవర్‌గా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళొద్దు. ఎందుకంటే నేను అలా ఎళ్లి నాకు నిన్న మార్కెట్‌లో అయితే నాకు లాస్ వచ్చింది. సో, అందుకనమాట. అంటే మార్కెట్ మన చేతిలో లేదని మీకొక ఇండికేషన్ అనమాట అది. ఎందుకంటే మనం ఎంత ఎక్స్‌పీరియన్స్ అయినా సరే సో, మార్కెట్ అనేది మన చేతిలో ఉండదు కదా! సో, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని ట్రేడ్స్ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో అందులో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. రేపటి ఐ మీన్స్ మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. తిరిగి ఓకేనా ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.